బ్రేకింగ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ ముందుకొచ్చింది. $400 మిలియన్ అంటే దాదాపు 3,320 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది. అయితే హైదరాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మిస్తామని సంస్థ ప్రతినిధులు ఇప్పటికే చెప్పారు. దశల వారీగా ఆ పెట్టుబడులు ఉంటాయని అన్నారు. ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్ సంస్థ సీఈఓ వెంకట్ బుస్సాతో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ఈ పెట్టుబడులపై చర్చించారు. 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని గత ఏడాది ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు దాన్ని విస్తరించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది సంస్థ. డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య గ్యాప్ తగ్గుతుందని సంస్థ సీఈఓ చైర్మన్ వెంకట్ బుస్సా చెప్పారు. ఈ సేవ, ఈ పేమెంట్, ఈ ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఆర్ఎం ప్రతినిధులు హైదరాబాద్ లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. దీంతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఇప్పటికే డేటా సెంటర్ హబ్ గా ఎదుర్కొన్న హైదరాబాద్ ను ఆర్ఎం ప్రతినిధుల నిర్ణయంతో మరో స్థాయికి తీసుకువెళ్తుందని చెప్పారు. అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు చెప్పారు. హైటెక్ సిటీలో 6 అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉండబోతుంది. దీంతో దాదాపు 3,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్ లో పర్యటించారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో, అమెరికాలో ప్రతి రాష్ట్రానికి కూడా ఓ ట్యాగ్ లైన్ ఉందని, అలాంటి ప్రత్యేకమైన నినాదంతో తెలంగాణ రాష్ట్రంతో ముందుకు తీసుకువెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అనేదే మన ట్యాగ్ లైన్ అని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు అమెరికాకు రావడం గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి చాలా బిజీగా జరుగుతోంది. ఆ షెడ్యూల్ గురించి మనం ఇప్పుడు చూద్దాం, ఎలా తన పెట్టుబడుల వేట ఎలా జరిగిందో. ఆగస్టు 3వ తారీఖు న్యూజెర్సీ, న్యూయార్క్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్కి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. అక్కడి నుంచి తనకు చాలా ఘనస్వాగతం లభించింది. కాంగ్రెస్ శ్రేణులు అయితే కానివ్వండి, రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ అయితే కానివ్వండి, ఇంకా తెలంగాణ ప్రజలైతే కానివ్వండి, ఎంతోమంది వచ్చి అక్కడ రేవంత్ రెడ్డి గారిని ఘనస్వాగతంగా తీసుకెళ్లారు. దాని తర్వాత 4వ తారీఖు వచ్చేసి న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద ఈవెంట్ జరిగింది. అక్కడ బేసిక్గా తనకి ఒక కార్ ర్యాలీ జరిగిందండి. ఒక 2 కిలోమీటర్స్ వరకు పెద్ద కార్ ర్యాలీ, దగ్గర 4-5 మంది వచ్చారు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో. అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రవాస భారతీయుని ఉద్దేశించి మాట్లాడారు. అందరినీ కూడా స్వాగతించారు. పెట్టుబడుల కోసం తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టమని చెప్పేసి. ఆ నెక్స్ట్ డే మండే నుంచి 5వ తారీఖు నుంచి అఫీషియల్ మీటింగ్ స్టార్ట్ అయిపోయారు. రేవంత్ రెడ్డి గారికి టీంకి మన శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ కూడా రావడం జరిగింది. అలానే వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారితో కానీ అందరితో పాటు కూడా మీటింగ్స్ చాలా ఫాస్ట్ మీటింగ్స్ జరగడం జరిగిందనమాట. వచ్చేసి తను ఫస్ట్ మీటింగ్ వచ్చేసి కాగ్నిజెంట్ సీఈఓతో మాట్లాడటం జరిగింది. తను దగ్గర మనకు 15,000 మంది ఉద్యోగాలు కల్పిస్తాము, వచ్చే హైదరాబాద్లో పెద్ద స్కిల్ డెవలప్మెంట్, హైదరాబాద్లో పెద్ద సెంటర్ పెడతాము, అందులో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కానివ్వండి, మిషన్ లెర్నింగ్, తర్వాత వచ్చేసి డిజిటల్ ఇంజనీరింగ్, ఇటువంటి ఏరియాస్లో మొత్తం కాగ్నిజెంట్ ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది. 15,000 ఎంప్లాయీస్ వరకు కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్. తర్వాత అదే రోజున రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా వెళ్ళడం జరిగింది. సోమవారం మండే ఆ రోజు అందరితో మాట్లాడడం జరిగింది. అక్కడ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కొంతమంది సీఈఓస్తో కూడా మాట్లాడడం జరిగింది. పెట్టుబడులు వేట జరుగుతూనే ఉండే. ఆ తర్వాత తను వాల్స్ కారా హోల్డింగ్ అనే ఫామ్ కూడా ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్గా $5 మిలియన్ ప్రామిస్ చేసేసి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో $100 మిలియన్ వరకు కూడా వాళ్ళు 800 కోట్ల దగ్గర ఇండియన్ రూపీస్లో ప్రామిస్ చేయడం జరిగింది. మెమోరెండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా జరిగింది. అలానే మంగళవారం రోజు న్యూయార్క్లోనే కంటిన్యూస్గా మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. ట్రైజెంట్ టెక్నాలజీస్ 1000 ఎంప్లాయీస్ వరకు కూడా
వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఆర్సీజీఎం వచ్చేసి నెక్స్ట్ 2 yearsలో 500 ఎంప్లాయీస్ వరకు ఎక్స్పాండ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారి టీంతో అండర్స్టాండింగ్ అయింది. అలానే అదే రోజు మధ్యాహ్నం మంగళవారం రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సీఈఓస్తో పాటు చాలామంది సీఈఓస్ ఐటీ సంస్థలు కానివ్వండి, ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, ఇంకా వచ్చేసి షిప్పింగ్ అని ఈవీ బయోటెక్ ఇంధనం సంబంధించి కూడా ఎన్నో సీఈఓస్ వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారితో రౌండ్ టేబుల్ లంచ్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట. అదే రోజు మళ్ళీ 2G ఎథనాల్ ప్లాంట్ అనే కంపెనీ వాళ్ళతో 1,000 crores ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఒప్పందాలు జరిగాయి. తర్వాత నెక్స్ట్ స్వాచ్ బయోటెక్ అన్నది 500 jobs వాళ్ళు నెక్స్ట్ 2 to 3 years ప్లాన్ జరిగింది. అదే రోజు రేవంత్ రెడ్డి గారు మన క్రికెట్ ప్లయింగ్ టీం అంటే అందులో క్రికెట్ టీం వారితో ముచ్చటించి వాళ్ళని ఎంతో పొగడం జరిగింది. వాళ్ళని కలవడం కూడా తన అదృష్టంగా భావించారని కూడా చెప్పడం జరిగింది. అదే రోజు మంగళవారం రోజు రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్ ట్రిప్ కంక్లూడ్ చేసుకుని అక్కడి నుంచి తను వాషింగ్టన్ డీసీకి వెళ్ళారు. వాషింగ్టన్ డీసీలో మొట్టమొదటి తను వెళ్ళిన వెంటనే ఈవినింగ్ ప్రత్యేక విమానంలో వెళ్ళారు. అక్కడ ప్రవాస భారతీయులను అక్కడే ఉన్న మన తెలుగు వారిని కలిసి కూడా ఒక మీటింగ్ చేశారు ఐఓసీ తరఫున. ఆ తర్వాత అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళని కలవడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా వేరియస్ ఏరియాస్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకా కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామని చెప్పారు. వివుడ్ ఫార్మాతో 400 crores కూడా మన ఒప్పందం జరిగింది, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. తర్వాత వచ్చేసి పెద్ద కంపెనీ చార్ల్స్ స్వాబ్ అని చెప్పేసి అది ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా పెద్దగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు వెనస్డే రోజు డలాస్ అంటే మన వాషింగ్టన్ డీసీలో ప్రోగ్రామ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెంటనే డలాస్కి వెళ్ళారు. థర్స్డే రోజు డలాస్లో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు వాళ్ళ టీంతో. మన అలానే సుధీర్ బాబు గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారి టీం అంతా ఉన్నారు అక్కడే. అదే రోజు మన డలాస్లో ఐటీ సర్వ్ మీటింగ్ జరిగింది. ఐటీ సర్వ్ వచ్చేసి ఒక మిడిల్ సైజ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఐటీ ఫర్మ్స్ అన్ని కూడా ఒక ఆర్గనైజేషన్ అందులో వాళ్ళు పార్ట్ ఆఫ్ ఉంటారు. ఐటీ సర్వ్స్ ఎవరి ఇయర్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కూడా ఐటీ సర్వ్లో మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా వాళ్ళు ఆహ్వానించారు. ఈసారి మీటింగ్కి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రావాల్సిందిగా కోరారు. తర్వాత మన నెక్స్ట్ అడోబీ సీఈఓ నారాయణతో కూడా మీట్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. భారీ పెట్టుబడులను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో అమెజాన్ అనే ఐఎన్సీ అనే కంపెనీతో కూడా ఒప్పందాలు జరిగాయి. దాంట్లో నుంచి కూడా భారీ పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఈ వాషింగ్టన్ డీసీ ట్రిప్ తర్వాత డైరెక్ట్గా తను బేసిక్గా ఇంకా అది సిలికాన్ వ్యాలీ అంటారు, మన వెస్ట్ కోస్ట్కి వెళ్ళారనమాట. అక్కడ కాలిఫోర్నియా అక్కడంతా కూడా వేట జరగడం, మన పెట్టుబడులు వేట జరిగింది. మొత్తం మీద చెప్పాలంటే గత 10 రోజులుగా రేవంత్ రెడ్డి గారి టీము ఇంక్లూడింగ్ మన సుధీర్ బాబు గారు, మన కోమటిరెడ్డి వెంకట గారు అన్ని ఏరియాస్లో మేజర్ సిటీస్లో న్యూయార్క్, న్యూ జెర్సీ, తర్వాత వాషింగ్టన్ డీసీ, డలాస్, సెయింట్ ఫ్రాన్సిస్కోలో పెట్టుబడులు వేట తెలంగాణకి స్కిల్ తేవడం జరిగింది. చాలా బిజీగానే గడిపారు. ఓవరాల్గా ఈ ట్రిప్ ఎంత బిజీగా ఉన్నదంటే దగ్గర 50 to 60 మీటింగ్స్ అని ఉంటాయి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే 50,000 కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేదానికి వాళ్ళు చాలా ప్రయత్నించారు. తప్పకుండా వస్తుందని కూడా మనం ఆశిద్దాము. తెలంగాణ యువతకు మంచి అవకాశాలు రావాలని, తర్వాత ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ 4.0 వర్షన్ ఫ్యూచర్ సిటీ బిల్డ్ చేయాలని కూడా పెద్దగా మాట్లాడారు వారు. సో ఇప్పటివరకు చూసినవి ఇప్పటి నుంచి ఇంకా ఫాస్ట్ ట్రాక్ చేయాలి. అంటే ప్రపంచంలోనే నాట్ ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్స్ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే బేసిక్ సిటీస్తో పోటీ పడాలి తెలంగాణ అన్నది. సో మనకి ఏమీ తక్కువ అంటే స్కిల్స్ ఉన్నాయి, మంచి నైపుణ్యం ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనం ప్రపంచంతోనే పోటీ పడతామనే ఉద్దేశం కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చండి. బేసిక్గా రేవంత్ రెడ్డి గారు చాలా బిజీగానే గడిపారు. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ కోసం న్యూయార్క్, న్యూ జెర్సీ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.